ఫీజు రియంబర్స్మెంట్ సమస్యల కారణంగా ఏ విద్యార్థికి హాల్ టికెట్ నిరాకరించడం, తరగతులకు లేదా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాకుండా నిరోధించడం చేరాదని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. జిల్లాలో ఏ డిగ్రీ, ఇంటర్మీడియట్ కళాశాలలో అయినా విద్యార్థులకు హాల్ టికెట్లు నిరాకరించడం, తరగతులకు లేదా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాకుండా నిరోధిస్తే సంబంధిత కళాశాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ఫీజును కళాశాల అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుందని, త్వరలో ప్రభుత్వం జీవో ఇవ్వడం జరుగుతుందని, కళాశాలకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం చెల్లించడం జరుగుతుందన్నారు. జరిగింది. ఇందులో భాగంగా అందరూ కాలేజ్ యజమానులు మీ అందరికీ తెలుసు, ఫీజు రీయింబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా అండి ఎక్కడ కూడా ఏ స్టూడెంట్ కూడా ఫీజు ఈ ఇష్యూ వల్ల ఎక్కడ కూడా అడ్మిషన్ టికెట్ కానీ లేకపోతే ఎగ్జామ్ రాయడానికి కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకూడదు అని గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఫీజు ఎలా పేమెంట్ చేస్తున్నాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే మనకి 60% కాంపోనెంట్ ఏముందో దాంతో అనుసంధానంగా మనకు అందరికీ కూడా పేమెంట్ అనేది మనం అదర్ దాన్ ఎస్సీ క్యాండిడేట్స్కి తప్ప మిగతా వాళ్ళందరికీ మనం కాలేజెస్కే రిలీజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా దీంతో భాగంగా స్టూడెంట్స్ ఎస్సీ స్టూడెంట్స్ ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా అకౌంట్కి మన డిడి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అకౌంట్స్ కలెక్ట్ చేస్తూ వాళ్ళందరికీ టైం టు టైం రిలీజ్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్కి అలాగే కాలేజు యాజమాన్యులకి అలాగే పేరెంట్స్ మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ప్రభుత్వం నుంచి మనకి GOMS 87 మనకి ఒక రిలీజ్